నెల్లూరు నగరంలోని స్థానిక బీవీ నగర్ నందు గిరిజన భవన్లో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా యనాతుల గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సభ రాష్ట్ర అధ్యక్షుడు పులి చెంచయ్య ఆధ్వర్యంలో పాల్గొని జిల్లా కలెక్టర్ ఆనంద్కి తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో దాసరి పోలయ్య, కొమరగిరి దయాకర్, బాపట్ల వెంకటపతి, లోక్సాయి, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సమయం లేదు కాబట్టి సారు అర్జెంటుగా నిలవస్తుంది కారణంగా నేను చెప్పాల్సినటువంటి రెండో అంశాలు స్ట్రైట్గా చెప్పదలుచుకున్నాను సార్. దయచేసి ముందుగా రాష్ట్రం మొత్తం మీద మా మహిళలు ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఆధార్ కార్డులు. ఆ ఆధార్ కార్డుల మీద తమరు కొన్ని సడలింగ్ చేసి ఎంపీ వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ముందుగా దానికి ధన్యవాదాలు. అలాగే మా నిరుద్యోగులకు ఉచితంగా డిఎస్సీ కోచింగ్ ఇచ్చారు. దానికి కూడా మీకు ధన్యవాదాలు సార్. అయితే ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి సమస్య ఎడ్యుకేషన్ సార్. మనందరం తెలిసిందే. నేను కానీ మీరు కానీ ఉన్నటువంటి ఎవరైనా సరే ఈ రోజు చాలా చక్కగా వేసుకుని ఈ రోజు స్టేజ్ మీద నిలబడగలిగి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం అంటే అది కేవలం ఒక విద్య మాత్రమే. ఈరోజు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆలోచన ఆయన సంగతి తెలుసు. ఎలా కష్టాలు ఎదుర్కొని ఈరోజు ప్రపంచంలోనే నేటిగా ఉన్నటువంటి గొప్ప రాజ్యాంగాన్ని రాయడానికి కారణం కేవలం చదువు మాత్రమే. అటువంటి చదువు మా ఉద్యోగం సార్. ఇక్కడ డేటా సెన్సస్ ప్రకారం కేవలం అధికారికంగా అది కూడా ఎవరో కొద్దిగా రేషన్ లెక్క ప్రకారం 48% మాత్రమే ఎడ్యుకేషన్ సార్. అందులో మహిళలకు మరి 32% సార్. కాబట్టి దేవుడి వల్ల ప్రభుత్వం మాకు గురుకుల పాఠశాల ఏర్పాటు చేసింది సార్. గతంలో అలా కాకుండా ఈసారి గురుకుల పాఠశాలలో నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి భోజనం పెట్టి మా బిడ్డలను ఆదరిస్తున్నారు. కాకపోతే ఇంకా మెరుగైనటువంటి విద్యని అందించే విధంగా తమరు మన మిత్రులు చెప్పినట్టు గురుకుల పాఠశాల ప్రదర్శించారు సార్. కొన్ని సమస్యలు ఉన్నాయి. అది బోధన పరంగా ఉన్నాయి, బోధన పరంగా కూడా ఉన్నాయి సార్. ఇకపోతే అలాగే ఈరోజు మా వాళ్ళు ఎవరైనా సరే చూడండి, టీచర్ పోస్ట్, జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ లేదా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ రాగానే అమలుపడిపోయే పై చదువుల కోసం తమలాగా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ లేదా స్టాఫ్ సెలక్షన్ లాంటి అత్యున్నతమైనటువంటి ఉద్యోగాలకి పోటీ పడలేకపోతున్నారు. కేవలం అలాంటి వాడు హైదరాబాద్కి వెళ్ళి మన ఆర్సీ పడాలి శంకర్ లక్షలు కోసం చదవలేదు సార్. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో చదవాలని ఆశపడి ముందుకు వచ్చినటువంటి నిరుద్యోగ సివిల్ సర్వీసులకి, గ్రూప్ 1 అభ్యర్థులకి, గ్రూప్ 2 అభ్యర్థులు కూడా మిత్రులు చెప్పినట్టు ఈ జిల్లాలో ఎక్కువ మంది అధికారుల లెక్క ప్రకారం 2 లక్షల అధికారుల లెక్క ప్రకారం 2011 లెక్క ప్రకారం 2,40,000 మంది అధికారులు ఉన్నారు. 35,000 మంది నిపుణులు ఉన్నారు. కానీ ఈరోజు మా గిరిజన సంఘాల మిత్రులు మేము తిరుగుతున్న సందర్భంలో ఈరోజు నెల్లూరు జిల్లాలోనే 4,50,000 మంది పైచిలకు జనాలు ఉన్నారు సార్. 60,000 పైచిలకు ఎదుర్కొన్నారు సార్. మొత్తం యానాదులు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతిలోనే అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ మహోత్సవ సందర్భంగా నా గెలిచిన రక్త బంధువులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మరి నెల్లూరు జిల్లాలో మరి ప్రపంచ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ మహోత్సవ సందర్భంగా సభా అధ్యక్షులు వచ్చినటువంటి గౌరవనీయులు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారైనటువంటి మేజిస్ట్రేట్ వారికి, అదేవిధంగా నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ గారికి మరియు నెల్లూరు జిల్లా నగర మేయర్ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ మహోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో నలుమూలల ఈరోజు కార్యక్రమం ఉత్సవ వేడుక జరుగుతున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. మరి అందులో అదేవిధంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో మరి గిరిజన మాసం, మరి గిరిజన మాసంలో ఈరోజు మరి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి ఈరోజు మనం కూడా శ్రీకారం ఉంటాం. ఒక విధంగా చెప్పాలంటే సంతోషం, మరొక విధంగా చెప్పాలంటే మరి దౌర్భాగ్య పరిస్థితి చెప్పిన ఈరోజు ఈ సభను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మరి గిరిజనులు ఉన్నటువంటి అత్యధిక శాతం ఉన్నటువంటి యానాదులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ మరి అనేకమైనటువంటి సంస్థలతో సంబంధంతో మరి ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర
మరి అమలు పథకంలో మరి వాటిని పూజా తప్పకుండా నిజాలు అందించడంలో చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు జరుగుతా ఉన్నాం. మరి ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి మరి అన్నదమ్ములు అక్కచెల్లెలు అందరూ కూడా మరి ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి జిల్లాలో మన కోసం మన స్థితిగతుల పైన మనకు ప్రభుత్వాలు ఏం చెప్తాయో విన్నామని చెప్పి ఎంతో ఆశతో గుప్పుడు ఆశతో ఉన్నటువంటి సందర్భాలు మనం ఈరోజు చెప్పుకోగలుగుతా ఉన్నాం. అయితే వాస్తవంగా మిత్రులారా మరి ఈరోజు ప్రపంచం నిర్మించిన 70 సంవత్సరాలు కూడా మరి ఈరోజు నిజంలో అభివృద్ధి చేసుకోవడం అనేది మనం చూస్తా ఉన్నాం. చాలా దౌర్భాగ్యం. చాలా మంది చెప్తా ఉన్నారు, అనేకమైన ప్రభుత్వాలు వస్తా ఉన్నాయి, పోతా ఉన్నాయి, కానీ నిజంగా అభివృద్ధి మనకు ఎక్కడ వేసుకోవాలి అక్కడగా మరి రాష్ట్రాలు చూస్తా ఉన్నాం. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో 18% గిరిజనులు ఉన్నారు. అందులో యానాదులు ఐటీఐ ప్రాజెక్టు 2003లో ఏర్పాటు చేసి ప్రత్యేకంగా యానాదులకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించినటువంటి పరిస్థితులు ఆ రోజు ఏర్పాటు చేసినప్పటికీ మరి ఈ రోజు కనీసం 40-50 సంవత్సరాలు తర్వాత కూడా మరి ఐటీఐ ప్రాజెక్టు ద్వారా గిరిజనులు అభివృద్ధి చెందినటువంటి దాఖలాలు కనపడకపోవడం చాలా అన్యాయం కూడా ఈ సభలో తెలియజేస్తా ఉన్నాం. అదే రాష్ట్ర మన గిరిజన ప్రభుత్వం కానీ మెయిన్ కారణం ఏంటంటే ఆదివాసీ దినోత్సవం అంటే ప్రతి ఒక్కరికి ఒక పండగ అనుభవం. ఎందుకంటే అలాగే ఇక్కడ గిరిజన సమస్యల గురించి చెప్పుకోవడానికి చక్కవడానికి మామూలుగా ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎవరో అంటే మన సమస్యలు మాట్లాడడం బాగుంది. కానీ మన విషయాలు వచ్చి మెయిన్గా మన సోదరులందరూ ఆధార్ కార్డులు గురించి ఎంతో మంది నిరాశపడి ఆధార్ కార్డు తీసుకున్న కూడా వాళ్ళకి పెన్షన్ లేక దాంట్లో డేట్స్ పోయి చాలా మంది నా చేతుల్లో ఉన్నారు. మెయిన్ ఏంటంటే ఈ ఆధార్ కార్డు అడిగినప్పుడు ఎలా మీరు డేటు మీరు సంస్కరించారు కాబట్టి మేమేమి చేయలేము, దీని గురించి మీరు ఎక్కడా సరే డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్టుగా తీసుకొని కానీ తెలియజేస్తున్నారు. కానీ పోయిన 15/7/2024 సంవత్సరంలో మన కష్టం కలిసి అలా మా గిరిజనులు వచ్చేసి ఆధార్ కార్డు ప్రారంభం ఇక్కడ వాళ్ళకి మీరు లేటెస్ట్ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళకి ఆధార్ కార్డులు ఏర్పరిచేందుకనే నేను ఆ రోజు అధ్యయనం తీర్మానంగా వాళ్ళు దాన్ని మన ఐటీ వాళ్ళకి పంపించి దాని ద్వారా లేట్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్లు ఇష్యూ చేయడానికి కారణమైంది. మెయిన్ ఏంటంటే ఈరోజు ఈ డోర్ మనం యూసుకోవాలా, ఈ గిరిజనులు వచ్చేసి ఈరోజు యూసుకోవాలా, ఐటీ ఏంటంటే ఐటీ వాళ్ళు కూడా పనిచేయడం ఏపీ వాళ్ళు పనిచేయడం. కానీ మా దృష్టి వల్ల ఐటీ కూడా సహాయం చేశారు. ఎవరైనా సరే మా ఊళ్ళో చచ్చిపోయినా సరే నేను పోయి వాళ్ళకి ఎప్పుడు ఇచ్చినప్పుడు నిరుపేదలైన గిరిజనులకి 500 రూపాయలు ఇచ్చి ఆర్థిక సాయం చేస్తున్నాడు. అదే వాళ్ళు ఎన్నో కలిసి కూడా నేను చేస్తున్నాను. మరియు ముఖ్యంగా ఏంటంటే అల్లు వేదాల్లో ఉండే గిరిజనులు ఎక్కువ సహాయాలు ఉన్నారు. మీరు వృత్తి ఏంటంటే శాపం పట్టుకొని జీవితం వృత్తి మెయిన్గా వీళ్ళకి ఈ చెరువు గవర్నమెంట్ చెరువు అని అందులో ఉంది. దాంట్లో వీళ్ళు ఒకప్పుడు 2014లో స్కీమ్ టెస్ట్ పెట్టి గిరిజనులు చేరుకుంటామని అదర్ పరిస్థితులు సర్పంచ్ అనేవాళ్ళు ఎస్సీ సర్టిఫికేట్ గుర్తించి